పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత అసిసిపురి ఫ్రాన్సిస్ గారిని స్మరించుకుంటున్నాం. ఫ్రాన్సిస్ గారు క్రీస్తు శకము 1182 సంవత్సరంలో ఇటలీ దేశంలోని అసిసి పట్టణంలో జన్మించారు. ధనిక కుటుంబంలో జన్మించాడు. తన తండ్రి పెద్ద వ్యాపారవేత్త. తాను ఎటువంటి లోటు లేకుండా జీవించాడు. 20 సంవత్సరాల ప్రాయంలో యుద్ధం చోటు చేసుకున్నప్పుడు తాను యుద్ధంలో పోరాడాడు. ఓడిపోవటం వల్ల తాను బందీగా కొనిపోబడ్డాడు. సుమారు సంవత్సరం పాటు చెరసాల్లో గడిపాడు. తిరిగి వచ్చిన తర్వాత తాను చాలా నెలలు జ్వరంతో బాధపడ్డాడు. జ్వరంతో ఉన్నప్పుడు తాను మంచంలోనే గడపవలసి వచ్చింది. అటువంటి తరుణంలో తాను జీవితం గురించి ఆలోచిస్తున్నాడు. జీవితం యొక్క పరమార్థం ఏంటి అని ప్రశ్నించుకోవటం మొదలుపెట్టాడు. తాను పేదలకు దాన ధర్మాలు చేయటం మొదలుపెట్టాడు. కుష్ఠరోగులకు సేవలు చేయటం మొదలుపెట్టాడు. ఏకాంతంగా వెళ్లి ప్రార్థనలో గడపటం, ఏకాంతంగా ధ్యానం చేసుకోవటం మొదలుపెట్టాడు. ఒక రోజున పునీత దామియాన్ గారి దేవాలయంలో ప్రార్థన చేసుకుంటున్నాడు. అటువంటి తరుణంలో శిల్వ స్వరూపము నుండి ఒక స్వరాన్ని ఆలకించాడు. ఫ్రాన్సిస్, శిథిలమైన నా దేవాలయాన్ని తిరిగి నిర్మించు అన్నప్పుడు తాను తన స్వహస్తాలతో ఆ దేవాలయాన్ని తిరిగి సుందరముగా నిర్మించాడు. ఇవన్నీ గమనించిన తండ్రి ఆగ్రహించి కుమారుని గెంటివేస్తున్నాడు. తన గృహము నుండి బయటికి పంపించేస్తున్నాడు. ఎందుకంటే తండ్రి కుమారుని గురించి ఎన్నో కలలు కన్నాడు. తన వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాడనుకున్నాడు. కానీ కుమారుడు తన యొక్క ఆస్తిని ఈ విధంగా పేదలకు దాన ధర్మాలు చేయటం వల్ల ఆగ్రహించాడు. ఫ్రాన్సిస్ గారు సంతోషముగా తండ్రి గృహం నుండి వీడి బయటికి వెళ్ళిపోయాడు. తన యొక్క వారసత్వాన్ని కూడా వదులుకున్నాడు. క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క సందేశము కొరకు తన గృహాన్ని, తన వారసత్వాన్ని వదిలి పేదరిక జీవితాన్ని జీవించాడు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో తిరిగి సువార్తను బోధించడం మొదలుపెట్టాడు. ప్రార్థనా జీవితం గురించి, హృదయ పరివర్తన గురించి, సహోదర ప్రేమ గురించి బోధించాడు. తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని చూసి అనేక మంది ఆకర్షితులయ్యారు. అనేక మంది క్రీస్తును విశ్వసించారు. ప్రియ సహోదరి సహోదరా, తాను సమస్తము క్రీస్తు కొరకే అని జీవించాడు. క్రీస్తు యొక్క మహిమ కొరకే జీవించాడు. ఈ మహనీయుని స్మరించుకున్న తరుణములో మనం కూడా క్రీస్తును మహింపరచడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తును కేంద్రంగా చేసుకుని జీవించినప్పుడు మనము క్రీస్తు యొక్క బహుమానాన్ని పొందుకుంటాం. ప్రియ మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ఈ రోజున పునీత అసిసిపురి ఫ్రాన్సిస్ గారిని స్మరించుకుంటున్నాం. ఈ పునీతుడు నీ కొరకు, నీ సందేశము కొరకు తన వారసత్వాన్ని, తన గృహాన్ని వీడి పేదరిక జీవితాన్ని జీవించాడు. తన జీవితం ద్వారా నిన్ను మహింపరిచి ఉన్నాడు. ప్రభువా, మేము కూడా ఈ భూలోకములో ఏ పని చేసినా నిన్ను మహింపరిచేటట్లు చేసే వాక్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఈ రోజున ఎవరెవరైతే ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారో అటువంటి వారందరినీ కూడా ఆయన ఆరోగ్యములతో, సుఖ సంతోషాలతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.